జనవరి 31వ తేదీన మిథున రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అసలు వదిలిపెట్టకండి. 600 అయినా జరగబోయేది ఇదే. మునిపెన్నడూ కూడా చూడని అదృష్టం కలగబోతూ ఉంది. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. జనవరి 31వ తేదీన మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఆ రోజున వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఎటువంటి మార్పులు అయితే వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారు. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో మిథున రాశి వారికి ఈ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది. అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. జనవరి 31వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మిథున రాశి వారి జీవితంలోకి వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూస్తారు. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. 100% జరగబోయేది ఇదే. ఆ వ్యక్తిని మాత్రం మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టవద్దు. మానసికంగా మీరు ఈ సమయంలో చాలా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు కూడా అందనున్నాయి. దుర్గాదేవి దర్శనం మీకు చాలా మంచిది చేస్తుంది. ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు. పట్టుదలతో విజయ సోపానాలు అధిరోధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్క శుభవార్త కూడా మీరు వినబోతూ ఉన్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన అనేది ఉంటుంది. నవగ్రహ ధ్యానం మీకు మేలైన ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో కూడా అసలు సందేహమే కనిపించడం లేదు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా అరుదుగా వచ్చేటటువంటి సమయము. వీరికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. మిథున రాశి వారిపైన శనిదేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తుంది. కనుక మీకు ఎటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే జరగబోతున్నాయి. మీ జీవితంలో జరగబోయే పరిణామాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయం ముఖ్యంగా ప్రేమ జీవితం అనేది చాలా అనుకూలంగా అయితే సంతోషంగా అయితే ఉంటుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం అయితే పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ, విశ్వాసం కూడా పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు మీ ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఈ సమయంలో మారనుంది. ఆర్థిక పరంగా మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ కూడా లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు. అయితే మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా చాలా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీరు ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అంతేకాదు కెరియర్ పరంగా మొదటి 6 నెలల పాటుగా కొన్ని సమస్యలు అనేవి మీ జీవితంలో ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్లను ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను పొందుతారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంత కాలం కూడా అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాదు మీకు కొత్త అవకాశాలు అనేవి కూడా లభిస్తాయి. అయితే మీ సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యారంగంలో మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కాలం కష్టపడాల్సి ఉంటుంది. అయితే మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది. మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటల సామర్థ్యాన్ని పెంచే బాధ్యత అనేది తీసుకుంటారు. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఈ సమయంలో ఉండాలి. మీరు వ్యాపారపరంగా అయితే ఈ రాశి వారికి 2025 వ్యాపారానికి సంబంధించి చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏడాది ప్రారంభం నుండే మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మే తర్వాత మంచి ప్రణాళికతో
పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. అయితే మీరు అన్ని పనులను చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయవంతం అవుతారు. వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక మొదటి 6 నెలల పాటు ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడి అనేది వస్తుంది. ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవడం, అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకళ కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆజానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ వీరు ప్రారంభించారు. చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకునే కార్యాన్ని కూడా వీరు మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రణాళిక కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పోరాడతారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగానే కనిపిస్తూ ఉంది. వీరు ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ వీరు ఆ గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా వీరిలో అధికంగానే ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తిగా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలోని స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నా తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.